నిన్న బంజారాహిల్స్ పిఎస్లో సీఐపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. అధికారుల విధులను అడ్డుకున్నారని పోలీసులు కేసు పెట్టారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారన్న ప్రచారంతో ఆయన ఇంటి దగ్గరకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. అయితే కౌశిక్ రెడ్డిని హరీష్ రావు కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు హంగామా చేశారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గోడదూకి లోపలికి వెళ్లారు. పోలీసుల అరెస్టులకు భయపడేది లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మరోవైపు కౌశిక్ రెడ్డి అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు తన విధులకు ఆటంకం కలిగించారని సిఐ రాఘవేంద్ర ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డితో పాటు 20 మందిపై కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హరీష్ సహా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పిఎస్కు తరలించారు. కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పిఎస్కు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ నేతల అరెస్టుతో గచ్చిబౌలిలో ఆందోళనకు దిగారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. కేసులతోటి పోలీసులతోటి మన అణచివేయాలని చూస్తే ఇంకా ఉవ్వెత్తున పైకి లేస్తారు తప్పిస్తే ఎవరు భయపట్టోడు ఇక్కడ లేడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేసినాడు? నువ్వు ఎవరైతే నేరపూరితమైన చరిత్ర ఉన్నదో ఆ నేరపూరితమైన చరిత్ర కలిగినటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు గారి మీద ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ చేశారట అని చెప్పి ఇప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత కేసు పెడితే దాన్ని నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావు. మరి ఇవాళ మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఈ రీసెంట్ గా నా ఫోన్ ట్యాప్ అయింది, ఎప్పుడో కాదు నెల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడిగినాడు. ఏం తప్పు చేసినాడు మా కౌశిక్ రెడ్డి? నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, కేసు రిజిస్టర్ చేయండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అడిగినాడు చట్ట ప్రకారం. దానికే ఇవాళ నువ్వు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతాం వాళ్ళ వందలాది మంది పోలీసుల్ని ఆయన ఇంటి మీదకి పంపించినావు. దాన్ని ప్రశ్నించినటువంటి హరీష్ రావు గారిని ఆయనను కూడా తీసుకొచ్చి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నావు. అంటే నువ్వు అరెస్టులు చేస్తే అడగద్దు, ఎప్పుడోనట ఆయన ఫోన్ ట్యాప్ చేయించాడంట హరీష్ రావు గారు. అది 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసు పెడతాడట, దాన్ని వీళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారట. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య.